హాయ్ ఎవ్రీవన్, ఐక్యూ అకాడమీకి వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు నుండి నిన్న చెప్పిన విధంగా సచివాలయానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిలోని రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జిఎస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అందరూ తప్పకుండా చూడండి. ఇప్పుడు గ్రామ సచివాలయం ఎగ్జామ్ దగ్గరలో ఉండడంతో మీకోసమని స్పెషల్గా రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జిఎస్ టాపిక్స్ మూడు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ అన్నింటినీ సేకరించి వాటిని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాగే కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. దీని తర్వాత ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కూడా చేస్తామని చెప్పాము, అవి కూడా చేస్తాము. ఇప్పటికైతే సచివాలయానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం ఇప్పుడు ప్లాన్ చేస్తాము చెప్పడానికి. రీజనింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఇప్పుడు చూద్దాం. ఈ పేపర్లో రీజనింగ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయంటే క్వశ్చన్ నెంబర్ 22 నుంచి 28 వరకు రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని వచ్చేసి మీకు ఒక చోట మేము చేసి ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సచివాలయం అభ్యర్థుల కోసం స్పెషల్ ఇది కాబట్టి బాగా గమనించండి. బాగా గమనించి మీరు ఎవరైనా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ వీక్గా ఉండే వాళ్ళు మంచి స్కోర్ తీసుకోగలరని ఆశిస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd క్వశ్చన్ వచ్చింది. ఇది వచ్చేసి మ్యాథ్ ఆపరేషన్స్ క్వశ్చన్ అంటారు. అంటే సింబల్స్ మార్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఏది కరెక్ట్ అని కనుక్కునే మెథడ్ ఇది. ఎక్కువగా ఇస్తుంటాడు ఇది. ఈ క్వశ్చన్ చూడండి. మైనస్ ఉండే చోట డివైడెడ్ బై పెట్టాలంట, ప్లస్ ఉండే చోట ఇంటూ, డివైడెడ్ బై ఉండే చోట మైనస్, ఇంటూ ఉండే చోట ప్లస్ పెట్టుకొని వాడు క్వశ్చన్లో ఇవ్వకపోయినా కూడా బాడ్ మాస్ రూల్నే ఫాలో కావాలి. బాడ్ మాస్ రూల్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. BODMAS ఫస్ట్ బ్రాకెట్లో ఏమున్నాయి కంప్లీట్ చేయాలి. దాని తర్వాత బ్రాకెట్లో కూడా ఏది ఫస్ట్ చూడాలి, డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు. బ్రాకెటే లేదనుకోండి అప్పుడు డివిజన్ ఫస్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సింబల్స్ అన్నిటిని ఇక్కడ మార్చేసి ఈ 4 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఏది కరెక్టో చెక్ చేయాలి. బాగా టైం పట్టేస్తుంది. దాని బదులు తొందరగా కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడంతా మామూలు ఆన్సర్స్ నంబర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉంది డివిజన్. మైనస్ ఉండే చోట డివిజన్ ఉండాలి. సో మైనస్లు గమనించి అసలు డివైడ్ అవుతుందా లేదా ఆ నంబర్ అనేది చెక్ చేస్తే ఆప్షన్ కరెక్టో లేదో ముందే ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. సో మైనస్ అంటే డివిజన్ మైనస్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. మైనస్ 8/2 పోతుంది క్యాన్సిలేషన్ కాబట్టి ఇది చేయాల్సిందే. ఇక్కడ చూడండి మైనస్ 4/8 అంటే 1/2 వచ్చింది. ఫ్రాక్షన్ పార్ట్ వస్తుంది. ఈ పక్క తీసుకున్నా కూడా 5 ఉంది. ఒకవేళ మల్టిప్లై అయినా కూడా క్యాన్సిల్ పోయే అవకాశాలు లేవు. 4/8 ఉంది అంటే 1/2 వస్తుంది. ఫ్రాక్షన్ పార్ట్ వస్తుంది కాబట్టి దీన్ని చెక్ చేయకపోయినా సరిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఉండేది 36 ఇంటూ అంటే ఏముంది ప్లస్ ఉంది. 4 మైనస్ అంటే డివైడెడ్ బై 4/12 ఇక్కడ చేసినా కూడా 1/3 వచ్చే అవకాశం ఉంది. 1/3 అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ పోదు. ఇది కూడా 4/12 అంటే 1/3, 4/8 అంటే 1/2 ఇక్కడ కష్టమే. 8/2 అంటే డివైడ్ అవుతుంది. ఇంకొక మైనస్ 36/12 కాబట్టి ఈ రెండు చెక్ చేస్తే మాక్సిమం ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ది, థర్డ్ది. కాబట్టి వీటిని చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ముందు రాసేసుకుంటానని 52 4 5 8 2 = 36. ఆ సింబల్స్ తీసి వేరే సింబల్స్. డివిజన్ బదులు మైనస్, ప్లస్ ఉండే చోట ఇంటూ ఉండే చోట ప్లస్, మైనస్ ఉండే చోట డివైడెడ్ బై. ఇప్పుడు దీని ఆన్సర్ 36 కాదో చెక్ చేయాలి. ఫస్ట్ డివిజనే చేయాలి. డివిజన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. 8 డివైడెడ్ బై 2 4 ఇక్కడి వరకు 4. డివిజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 4 5s are 20 మధ్యలో ప్లస్ ఉంది. ఇక్కడ 52 ఉంది. 52లో 20 తీసేసాయి 32 ప్లస్ పక్కన ఎంత 4. 32 + 4 36. సో ఫస్ట్ దే రైట్ ఆన్సర్. అయిపోయింది అక్కడ. మిగతావి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు, ఫాల్స్ అని లేదు. కాబట్టి ఫస్ట్ దే ట్రూ అయిపోయింది కాబట్టి మిగతా చెక్ చేయకపోయినా కూడా మనకు ఆన్సర్ అనేది తొందరగా అయిపోతుంది. ఎలా చేయాలనేది చూడండి. ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ డివిజన్ ఫ్రాక్షన్ వస్తుంటే ఇప్పుడు ఫ్రాక్షన్ లేదు కాబట్టి ముందే ఎలిమినేట్ చేసుకోవాలి. కాబట్టి రెండు ఆప్షన్నే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ చెక్ చేస్తేనే వచ్చింది. ఒకవేళ ఫస్ట్ రాకపోయింటే నెక్స్ట్ చెక్ చేయకుండానే 4 ఆప్షన్ పెట్టిండొచ్చు మనం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీజనింగ్ లో వచ్చింది మనకు 23rd క్వశ్చన్. 22 చూసాం కదా, ఇప్పుడు మ్యాథ్ ఆపరేషన్స్ పైన ఇచ్చాడు. 23rd క్వశ్చన్ వెన్ డయాగ్రామ్ పైన ఇచ్చాడు. అంటే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చేసి వీటికి నేమ్స్ ఇచ్చాడు. ఆ నేమ్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ లాగా అడిగాడు. ఏమేమి ఇచ్చాడు అనేది చూద్దాం. సర్కిల్ రిప్రజెంట్స్ కాలేజ్ ప్రొఫెసర్స్, వీళ్ళు కాలేజ్ ప్రొఫెసర్స్. తర్వాత ట్రయాంగిల్ రిప్రజెంట్స్ సర్జికల్ స్పెషలిస్ట్, వీళ్ళు సర్జికల్ స్పెషలిస్ట్, ట్రయాంగిల్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత స్క్వేర్ రిప్రజెంట్స్ మెడికల్ స్పెషలిస్ట్, వీళ్ళు వచ్చేసి మెడికల్ స్పెషలిస్ట్. సో వీళ్ళు కాలేజ్ ప్రొఫెసర్స్, సర్కిల్లో ఉండే వాళ్ళంతా సర్జికల్ స్పెషలిస్ట్, వీళ్ళు వచ్చేసి మెడికల్ స్పెషలిస్టులు. ఇక క్వశ్చన్లో ఏమడిగాడంటే ది సర్జికల్ స్పెషలిస్ట్ అంటే, సర్జికల్ స్పెషలిస్ట్ అంటే ఏమని, ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఉంటూ హూ ఆర్ ఆల్సో మెడికల్ స్పెషలిస్ట్. మెడికల్ స్పెషలిస్ట్ అంటే ట్రయాంగిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి. ట్రయాంగిల్లో స్క్వేర్లో ఉంటూ బట్ నాట్, కానీ దేంట్లో ఉండకూడదు, ప్రొఫెసర్స్. సర్కిల్లో ఉండకూడదు. ట్రయాంగిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి, కానీ సర్కిల్లో ఉండకూడదు. సర్కిల్ పార్ట్ మొత్తం తీసేస్తాను. తీసేసిన తర్వాత ట్రయాంగిల్లో స్క్వేర్లో రెండిట్లో ఉండేది. ట్రయాంగిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి. ఏది ఉంది, డి. సో డి ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్. క్వశ్చన్ చాలా పెద్దదే, కానీ ఇక్కడ అడిగింది ఏంటనేది ఇక్కడ చూసుకోవాలి మనం అంతే. ఈ డయాగ్రామ్లో ఏమడిగాడంటే ప్రొఫెసర్స్లో ఉండకూడదు, రెండిట్లో ఉండాలి. సర్జికల్ కావాలి, బట్ ఆల్సో ఇంకా వచ్చేసి మెడికల్ స్పెషలిస్ట్ కావాలి. రెండిట్లో ఉండే లెటర్ ఏది అంటే ఈ డి అనే లెటర్. ట్రయాంగిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది, సర్కిల్లో లేదు, కాబట్టి డి అనేది దీనికి ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 24th ఇన్ ఏ సర్టెన్ కోడ్ స్టాటిస్టిక్స్ అనేది. ఈ స్టాటిస్టిక్స్ అనే దానికి కోడ్ ఏమి ఇచ్చాడు చూడండి, బాగా గమనిస్తే అంతా రివర్స్ అయింది. SCITSITATS మొత్తం బ్యాక్ రివర్స్ అయింది ఇలా. బాగా గమనించండి, స్టాటిస్టిక్స్ అనేది మొత్తం ఇలా రివర్స్ అయింది. కాబట్టి విచ్ వర్డ్ వుడ్ బి కోడెడ్ యాజ్, ఆన్సర్ ఇచ్చాడు వీడు. కాబట్టి దీన్ని రివర్స్ అనేది చూడాలి. రివర్స్ ఏమి, AMMUNITION అంబినిషన్. ఇక్కడే ఉంది AMMUNITION. చాలా సింపుల్ క్వశ్చన్స్ అని. 22nd, 23rd, 24th అన్ని కూడా చూడండి, చాలా సింపుల్. 10 to 20 seconds లోనే ఆన్సర్ చేసేయచ్చు. హాఫ్ మినిట్ లోపలే మ్యాక్సిమం. క్వశ్చన్ చదువుకోవాలి అనుకున్నా కూడా మనం ఒక హాఫ్ మినిట్ లో ఏం చేయొచ్చు అంటే వీటికి అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చేసేయచ్చు. ఇక 25th క్వశ్చన్ చూద్దాం. రీనా ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సుమా. రీనా వచ్చేసి సుమాకు డబుల్ ఏజ్ అంట. రీనా ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సుమా. 3 years అగో అంటే రీమా ఏజ్ లోంచి 3 years తీసేస్తే షీ వాస్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సుమా. సుమాకు కూడా 3 years తీసారు. రీమా 3 years బ్యాక్ పోయినప్పుడు సుమా కూడా ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి, 3 years బ్యాక్ వెళ్ళాలి. కాబట్టి 3 years బ్యాక్ చెక్ చేస్తే రీనా వచ్చేసి సుమా కంటే 3 times ఉన్నింది. సుమాకు 3 times ఏజ్ ఉన్నింది 3 years బ్యాక్. 3 years బ్యాక్ అంటే -3 రాసుకోవాలి రెండింటికి. సో ఆర్ ప్లేస్లో 2s -3 is equal to 3 into s, 3s minus 3 3s are 9. So 2s r ప్లేస్లో 2s పెట్టేసుకున్నాను. -3 is equal to 3s minus 9. s అటు సైడ్, నంబర్లు ఇటు సైడ్. -3 ఉంది ఇక్కడ, -9 ఇటు సైడ్ వస్తే +9. అటు సైడ్ 3s ఉంది, ఈ +2s అటు సైడ్ పోతే -2s. సో 3s minus 2s s, 9 minus 3 6. సుమా ఏజ్ వచ్చింది. సుమా వచ్చేసి 6 years. కానీ అడిగింది హౌ ఓల్డ్ ఈజ్ రీనా నౌ. రీనా వచ్చేసి సుమాకి ఎంత, డబల్. సో r is equal to 2 into సుమాస్ ఏజ్ 6. 2 6 12. సో రీనా ఏజ్ ఎంత, రీనా ఏజ్ ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి సుమాక్ డబుల్ కాబట్టి సుమాక్ 6 వచ్చింది. రీనా వచ్చేసి 6 2s 12 years అనేది ఆప్షన్ 4లో. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
26th క్వశ్చన్. క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయి మీకు సచివాలయం పేపర్లో, ఆన్సర్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, క్వశ్చన్ చదువుకోవడానికి టైం పడుతుంది మనకు అంతే. 500 candidates appeared in an examination. 500 candidates appear అయినారంట ఎగ్జామ్ కు. హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్. డయాగ్రామ్ గివ్స్ ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ డిఫరెంట్ టెస్ట్. వీళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ అట్లీస్ట్ 2 subjects? 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇది వచ్చేసి హిందీలో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 75, ఇంగ్లీష్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 30, మ్యాథ్స్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 50. ఇక్కడ వచ్చేసి ఈ రెండిట్లో ఇంగ్లీషు హిందీ ఇది మూడిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇది రెండు. కాబట్టి ఇక్కడ ఉండేటివన్నీ మధ్యలో ఉండేటివన్నీ 2 subjects, ఇది 2 subjects, ఇది 3 subjects ఫెయిల్ అయిన వాళ్ళు. ఈ మధ్యలో ఉండే వాళ్ళంతా కూడా 2 or more than 2 subjects అంటే 3 subjects లో ఫెయిల్ అయినారు. క్వశ్చన్ కూడా అదే చూడండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ అట్లీస్ట్ 2? అట్లీస్ట్ 2 అంటే 2 or more than 2 అంటే ఈ మధ్యలో ఉండే వాల్యూస్ ఎక్కడక్కడ 10, 5, 12. సో 12 plus 12 24, 10, 34, 5, 39. టోటల్ ఎంతమంది? 2 subjects or more than 2 subjects ఫెయిల్ అయిన వాళ్ళు 39 డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ ఎంత? 500 into 100 వేస్తే పర్సంటేజ్ లో మారిపోతుంది. సో పర్సంటేజ్ లో మార్చడానికి చూడండి ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు. 2 zeros క్యాన్సిల్ పోతే 39/5. 5 తో డివైడ్ చేయండి 39. 5 7s are 35. 35 పోతే 4 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 40. 5 8s are 40. 7.8 సింపుల్ గా వచ్చేసింది. చూడండి 2 or more than 2 అంటే ఈ మధ్యలో ఉండేవాళ్ళు 10, 12, 5 టోటల్ 39. అవుట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఎంత క్యాండిడేట్స్? 500 into 100. సో వీళ్ళు 2 or more than 2 ఫెయిల్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ 500 క్యాండిడేట్స్ లో అంటే ఎంత పర్సెంటేజ్? 7.8%. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్ ఏం చేశాడంటే ఎప్పుడెప్పుడు ఎంతెంత డిగ్రీస్ లో ఏమేమి చేస్తున్నారు, హోంవర్క్ ఎంత టైము, గేమ్స్ కి ఎంత టైము, స్లీపింగ్ కి ఎంత టైము, డిగ్రీస్ లో ఇచ్చాడు అన్ని. ఇక క్వశ్చన్ ఏమడిగాడంటే ది పర్సంటేజ్ ఆఫ్ టైం స్పెంట్ ఇన్ స్కూల్ అనేది ఎక్కడ చూడండి 105 degrees. సో 105 degrees అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని డిగ్రీస్ ఇదంతా 360 degrees ఇంటూ దేంట్లోకి మార్చమన్నాడు? పర్సెంట్లోకి మార్చమన్నాడు. కాబట్టి 105 degrees అవుట్ ఆఫ్ టోటల్ 360 degrees లో 105 degrees స్కూల్లో ఉన్నాడు. ఇది పర్సెంటేజ్ లో మార్చాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ లోకి మారిపోతుంది. సో 0 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 3 3s are 9, 3 5s are 15, 3 12s are, తర్వాత 2 5s are, 2 6s are, 35 5s are 175 divided by 6. 6 తో డివైడ్ చేయండి 175. 6 2s are 12 పోతే 55 ఉంటుంది. 6 9s are 54 పోతే 1 ఉంటుంది. 1 పక్కన 0 10. 6 1s are 6 6 are 36. Approximately 29.16%. చూడండి 29.16% అనేది కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ గా చేసాం. స్కూల్ అనేది ఎన్ని డిగ్రీస్, అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని డిగ్రీస్ ఇంటూ పర్సంటేజ్ లో మార్చాలి కాబట్టి ఇంటూ 100 మనకు కావాల్సిన పర్సంటేజ్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు పై చార్ట్లు. ఇక్కడ వచ్చేసి ఇదంతా 100%, ఇదంతా కూడా 100%. 70 86 90 100. ఇక్కడ 100% ను ఫ్రాక్షన్ పార్ట్ లో ఇచ్చాడు. ఇది 1/3 100 లో, ఇది 1/10, ఇది 1/6, ఇది రిమైనింగ్ పార్ట్. దీని గురించి అడిగింటే ఇది కనుక్కోవాలి సపరేట్ గా. క్వశ్చన్ లో ఏం అడిగాడు అనేది చూద్దాం. వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ వెయిట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ ఈక్వలెంట్ టు ది వెయిట్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్కిన్? సో ప్రోటీన్స్ కు స్కిన్ లో ప్రోటీన్స్ ఎంత ఉంటాయి అనేది కనుక్కోవాలి. స్కిన్ ఎంత ఉంది చూడండి 1/10. స్కిన్ ఎంత? ది టోటల్ 100% లో ఇది 1/10. సో 1/10 ఆఫ్ 100. ఇందులో మనం ఏం కనుక్కోవాలా? ప్రోటీన్స్ ఎంత పర్సెంట్? 14%. ఇది కనుక్కోవాల్సింది. 1/10 పార్ట్ స్కిన్ టోటల్ 100 లో, 100% లో 1/10 పార్ట్. తర్వాత ప్రోటీన్స్ అనేది 14%. ఈ 100% ఇక్కడ పెడుతున్నాం. 100% లో ఇది 14%,
స్కిన్ వచ్చేసి 1/10. స్కిన్ లో ప్రోటీన్ ఎంత ఉంది అనేది కనుక్కోమన్నాడు. స్కిన్ లో ప్రోటీన్, సో 1/10 ఇంటూ డైరెక్ట్ గా 14 తీసేయచ్చు, ఎందుకంటే 1/10 ఆఫ్ 100, టోటల్ 100 లో 1/10, అందులో 14% ప్రోటీన్. క్యాన్సిలేషన్ చేసుకుంటే 0 0 0 0 క్యాన్సిల్ పోతే 14/10 14/10 చేస్తే ఆన్సర్ 1.4. సో 1.4%. ఇది 1.4%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 42nd క్వశ్చన్ అడిగాడు, మధ్యలో వచ్చేసి జిఎస్ క్వశ్చన్స్ వచ్చాయి. దాని తర్వాత 42nd క్వశ్చన్ మళ్ళీ రీజనింగ్ వచ్చింది. హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ లెటర్స్ తీసుకోవాలండి ఈ వర్డ్ లోంచి. ట్రేడ్ మార్క్ అనే వర్డ్ లోంచి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్. ఫస్ట్ ది టీ, సెకండ్ థర్డ్ ఏ, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ 1 2 3 4 5 6 ఈఎం. ఈ 4 లెటర్స్ వాడుకోవాలి ఖచ్చితంగా. వాడిన లెటర్ మళ్ళీ రెండు సార్లు వాడుకోకూడదు ఒకే వర్డ్ లో. మీనింగ్ఫుల్ వర్డ్స్ కావాలి కాబట్టి ఎన్ని ఫామ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. టీఈఏఎం టీమ్, టీమ్ ఒకటి. ఎంఈఏటి మీట్, టీఏఎంఈ టేమ్, టీఏఎంఈ టేమ్ వస్తుంది. టీఏఎం టీమ్ వస్తుంది. ఎంఈఏటి మీట్ వస్తుంది. ఇంకొక వర్డ్ ఎంఏటిఈ మేట్, క్లాస్మేట్ అంటాం కదా. 1 2 3 4 వర్డ్స్ వచ్చాయి. సో 4 వర్డ్స్ అనేది ఆన్సర్. అంటే వర్డ్స్ వొకాబులరీ రావాలి మనకు ఖచ్చితంగా. టీఈఏఎం టీమ్, ఎంఈఏటి మీట్, టీఏఎంఈ టేమ్, ఎంఏటిఈ మేట్. 4 వర్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ 4 మనకు. నెక్స్ట్, ఫైండ్ ది లెటర్ దట్ లైస్ ఓన్లీ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో మాత్రమే ఉండే లెటర్ ఏదో చెక్ చేయాలంట, వేరే దాంట్లో ఉండకూడదు. అంటే సర్కిల్ లో ఉండకూడదు, రెక్టాంగిల్ లో ఉండకూడదు. సర్కిల్, రెక్టాంగిల్ లో ఉండేటివన్నీ తీసేస్తే ఓన్లీ ట్రయాంగిల్ లో ఉండేది ఇక్కడ కనిపిస్తుంది. ట్రయాంగిల్ లో మాత్రమే ఉండాలి కాబట్టి నేను చూస్తూనే ఆన్సర్ రాసేయచ్చు. జి, జి అనేది ట్రయాంగిల్ తప్ప ఇంకెక్కడా లేదు. జి అనే లెటర్ వచ్చేసి ఓన్లీ ఇన్ ట్రయాంగిల్. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కౌంట్ చేయాలంట. ఫస్ట్ సింగిల్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సింగిల్ 8 ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటిగా కౌంట్ చేసుకుంటాయి. ఇక్కడ డబుల్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఈ రెండు కలిపి ఒక ట్రయాంగిల్. రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్ 2, టాప్ లో ఒక ట్రయాంగిల్ 3, బాటమ్ లో ఒక ట్రయాంగిల్ 4. రెండు కలిపి 4 వస్తాయి. సో 8 + 4 టోటల్ 12 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇంకెక్కడ 3 కలిపి ట్రయాంగిల్ ఫామ్ కావడం అనేది ఎక్కడ లేదు. సింగిల్ ట్రయాంగిల్, రెండు కలిపి ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్, బాటమ్ లో ఒక్కొక్క ట్రయాంగిల్ ఉంది. మొత్తం మీద 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో 8 + 4 టోటల్ అని 12 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ ట్రయాంగిల్ జాగ్రత్తగా కౌంట్ చేయాలి. 3 కూడా వస్తాయి ఒక్కోసారి. ఇక్కడ 2 మాత్రమే ఎండ్ అయినాయి కాబట్టి టోటల్ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఈ పేపర్ లో మీకు ఎక్కడెక్కడ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చాయో చెప్పాము. ఇంకా ఎక్కడన్నా రీజనింగ్ క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటే అవి కూడా కలిపి నెక్స్ట్ సెషన్ లో ఈ క్వశ్చన్ పేపర్ లోటి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎండ్ చేస్తాం.